This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది టాపిక్ వచ్చి AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ విచ్ నేను నిన్న మీకు స్టెప్స్ చూపించాను అండ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కూడా. మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే AWS b43.com అని చెప్పి మనకి మేనేజ్డ్ AD ఇన్స్టాల్ చేశాను. దీని స్టెప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనుకుంటే నిన్న ఇచ్చిన వీడియో చూడండి. లాస్ట్లో మీకు చూపించాను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని చెప్పి మీకు. అగైన్ ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ చేశాను, మాస్టర్ అకౌంట్ అండి. ఏదైతే నా మాస్టర్ అకౌంట్ దాంట్లో చేశాను బై ద వే. అలాగే ఒక విండోస్ సర్వర్ కూడా లాంచ్ చేశాను బై ద వే. ఇక్కడ మీరు చూసి ఒక విండోస్ సర్వర్ కూడా లాంచ్ చేశాను. సో కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తామంటే మీకు AWS SSO కూడా మాట్లాడతాము. దాంతో పాటు AWS FSX అంటాం, బై ద ఫైల్ సిస్టమ్ ఎక్స్ అని చెప్పి, లైక్ షేర్ ఫోల్డర్స్ ఫర్ విండోస్ యూజర్స్ అండి. ఇది కూడా మాట్లాడతాం. అయితే ఇది డిప్లాయ్ చేయడానికి టైం పడుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే మీకు సర్వీసెస్కి వచ్చి కింద స్టోరేజ్కి రండి. స్టోరేజ్కి వస్తే మీకు FSX అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఈ FSS కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయండి. నెటాప్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి, లైనెక్స్ క్లస్టర్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చినప్పుడు మీకు డిఫరెంట్ ఓపెన్ ZFS మనకు కావాల్సిన విండోస్ అనమాట. విండోస్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రండి. వచ్చినప్పుడు సింగిల్ ఏజీ చాలు, మీకు 32 GB సరిపోతుంది. బై ద వే మీకు ఇంపార్టెంట్ వచ్చి కింద వచ్చి మీకు VPC ఎక్కడ డిప్లాయ్ చేయాలా, దాంతో పాటు సెక్యూరిటీ గ్రూప్ ఇంపార్టెంట్ వచ్చి మీరు చూస్తే మన యాక్టివ్ డైరెక్టరీ ఇక్కడ ఉంచుకోండి. ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి మీకు క్రియేటివ్ ఫైల్ సిస్టమ్ అంటానండి. మీరు క్రియేటివ్ ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు మీకు ఏమవుద్దంటే ఇదంతా రావడానికి ఒక ½ అన్ అవర్ పట్టుద్ది అనమాట. బై ద వే మీకు ఇది రావడానికి ½ అన్ అవర్ పట్టుద్ది. ఈ లోపల మనం ఏం చేస్తామంటే సింగిల్ సైన్ ఆన్ అంతా కూడా మాట్లాడచ్చు. ఓకే, నా ఇక్కడికి వచ్చి డైరెక్టరీ సర్వీస్ క్రియేట్ చేశాను, బాగానే ఉంది బై ద వే. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి యూజర్స్ క్రియేషన్, రెగ్యులర్ AD మేనేజ్మెంట్ వచ్చి ఇక్కడి నుంచి చేయలేరు, మీరు ఇక్కడి నుంచి చేయలేరు. అందుకే నేను ఏం చేశానంటే మీకు ఒక మిషన్ క్రియేట్ చేశాను. అవునా, మీకు ఒక మిషన్ ఉంది. ఈ మిషన్కి వచ్చి దీంట్లో ఒక లాగిన్ చేస్తాను. ఫస్ట్ కనెక్ట్ అని చెప్పి RDP క్లయింట్ డౌన్లోడ్ అని చెప్పి, సారీ డౌన్లోడ్ కాదు, దీన్ని ఏమంటారు, ఇది ఫస్ట్ గెట్ పాస్వర్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, అడ్మినిస్ట్రేటర్ ఈ పాస్వర్డ్ ఉంది, ఈ పాస్వర్డ్ ఇస్తానండి. సో ఇది ఒక బ్లాంక్ సర్వర్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏం లేదు, జస్ట్ ఒక విండోస్ సర్వర్. దీంట్లో మనకు నెససరీ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి మన యాక్టివ్ డైరెక్టరీలో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినాక యాక్టివ్ డైరెక్టరీలో యూజర్స్ అండ్ కంప్యూటర్స్ లో యాక్సెస్ చేసి కావాల్సినవి కూడా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం ఇది ఒక నార్మల్ విండోస్ సర్వర్ మాత్రమే. సో మనకు యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను, తర్వాత DNS లో చేంజెస్ చేస్తాను, తర్వాత డొమైన్ లో యాడ్ చేస్తాను, అండ్ దెన్ రీబూట్ చేస్తాను. అది మన ప్లాన్. సరే, సర్వర్ వచ్చిందా? సో స్టెప్ 1 ఏంటంటే మీరు చూసినట్లయితే మనకి సర్వర్ మేనేజర్ ఉంటుంది. మీకు సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయాలి బై ద వే. సో నేను వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయండి. సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసినాక మనకు వచ్చి ఇక్కడ ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది. బై ద వే మేనేజ్ కింద మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బై ద వే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు లెట్స్ సీ, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ 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 అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు దీని పేరేంటి, ఇక్కడికి వచ్చి మనకి నెక్స్ట్ ఫీచర్స్కి రండి. ఫీచర్స్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ
రిమోట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అని ఉంటుంది, తర్వాత రోల్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అని చెప్పి ADDS LDS టూల్స్ అని ఉంటుంది బై ద వే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్ అంటాం. ఓకే, ఇన్స్టాల్ చేద్దాం. తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి సో ఇక్కడికి వచ్చి CMDకి వచ్చి నా ప్లాన్ ఏంటంటే మీరు మీరు చూసారనుకోండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి IP కాన్ఫిగ్ అని ఇచ్చాం అనుకోండి, IP అడ్రస్ వచ్చింది కదా. /all అన్నప్పుడు మీరు DNS గమనించారనుకోండి, DNS వచ్చి మీకు 10.1.2 ఉంది. అయితే మనం ఏం చేయాలంటే యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేయాలంటే ఆ యాక్టివ్ డైరెక్టరీ యొక్క డొమైన్స్ కావాలి మనకి మీకు. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్కి వచ్చి నేను ఏం చేస్తాను, IPv4కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఇది ఇది ఆ పాత్ది కూడా యాక్చువల్గా 10.1.0.2 అని చెప్పి ఇది ఓకే ఓకే అని చెప్పేసి ఇలా ఇద్దాం, మీకు ఇలా ఇద్దాం మరి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే sysdm.cpl అని చెప్పి మీరు చూసారనుకోండి, సిస్టమ్ ప్రాపర్టీస్ లో చేంజ్ అని చెప్పి డొమైన్ అని చెప్పి AWS b43.com అని చెప్పి మీరు చూసినట్లయితే అడ్మిన్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ లో ఇలా ఇచ్చి ఓకే అనేద్దాం. ఓకే లెట్స్ సి. ఇది అక్కడ వెల్కమ్ టు AWS b43.com అని చెప్పి మీకు లాగిన్ అవ్వాలి అనమాట. బై ద వే ఒక ఫైర్ వాల్ డిజేబుల్ చేయడం మర్చిపోయాను, బట్ ఇట్స్ ఓకే, చూద్దాం ఆగండి. మనకి DNS ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీరు చూసారనుకోండి ఇక్కడ, సో IP config /all అని ఇచ్చినప్పుడు మీరు చూస్తే ఇట్లా వచ్చినాయి చూడు 10.1. కాకపోతే firewall.cpl కి వచ్చి నేను ఏం చేస్తానంటే కొన్ని ఫైర్ వాల్స్ ఉంటాయి, అది ఆఫ్ చేస్తాను, కొన్నిసార్లు బ్లాక్ చేస్తుంది. సో లెట్ మీ క్లోజ్ దిస్. యా చూడండి, వెల్కమ్ టు AWS b43.com. ఓకే ఓకే అండ్ రీస్టార్ట్ చేయండి. మీకు రీస్టార్ట్ చేయండి బాగా మీకు. సో నౌ అది వచ్చినాక ఈసారి ఇప్పుడు ఇందాక నేను ఏం చేస్తాను, ఏ ఐడి పాస్వర్డ్ వాడాను, ఈ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ చేశాను అవునా. కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే సర్వర్ అప్ అయిపోయినాక లాగిన్ చేస్తాను. దేంతో లాగిన్ చేస్తాను, మీ క్లౌడ్ అడ్మిన్ అంటే మనం మన యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, ఇది క్రియేట్ చేసేటప్పుడు మీకు ఐడి పాస్వర్డ్ అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు, యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, ఆ ఐడి పాస్వర్డ్ వచ్చి దాంట్లో లాగిన్ చేసి కావాల్సిన యూజర్స్ అన్ని క్రియేట్ చేస్తామండి. కావాల్సిన యూజర్స్ క్రియేట్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఆ యాక్టివ్ డైరెక్టరీని సింక్రొనైజ్ చేస్తాం. యాక్చువల్గా మనం యాక్టివ్ డైరెక్టరీని సింక్రొనైజ్ చేస్తాం. యాక్టివ్ డైరెక్టరీని సింక్రొనైజ్ చేసి అండ్ దెన్ అక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు, మీకు సింక్రొనైజ్ అయిపోయినాక ఆ యూజర్స్ కి మనకి యాక్సెస్ ఇస్తాం అన్నమాట. సో కాబట్టి నేను అట్లాగా రోల్ స్విచ్చింగ్ అంతా చేయాల్సిన పని లేకుండా ఒకే ఒక URL ఉంటుంది, ఆ URL గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. సరే చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఈ సర్వర్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఇలా ఇచ్చి యూజర్ నేమ్ ఇది కాదండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను డిఫరెంట్ అకౌంట్ admin@AWS b43.com అని చెప్పి ఇలా ఇద్దాం.
ఓకే, సరే లాగిన్ చేసినాక నేను ఏం చేస్తాను, లెట్స్ కమ్ టు సిఎండి అంటానండి. సిఎండి అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఫాంట్ కొంచెం పెద్దది చేస్తాను మీకు. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, dsa.msc అని టైప్ చేసామనుకోండి, dsa.msc అని టైప్ చేస్తే మీకు యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ లో పీరింగ్ అప్పుడు నేను చెప్పే యాక్టివ్ డైరెక్టరీ దీంతో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఆ యాక్టివ్ డైరెక్టరీ ఇలా డెలిగేటెడ్ గ్రూప్స్ ఇవేమీ ఉండవు, కానీ ఇది మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ. సో కాబట్టి మీకు ఫుల్ రైట్స్ ఉండవు దీని మీద. కాబట్టి ఏదైనా ఉంటే దీని దగ్గరికి వచ్చి AWS B43 ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యూజర్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, కొన్ని యూజర్స్ క్రియేట్ చేస్తాను. ఏమని, న్యూ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఆనంద్ కుమార్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఆనంద్ @AWS ఇట్లా వచ్చి, సో మనం ఏం చేస్తాం, ఒక పాస్వర్డ్ ఇవ్వండి. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు నెక్స్ట్ ఫినిష్ అంటాను. ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఆనంద్ కుమార్కి కంపల్సరీగా మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మీరు చూస్తే anand@awsb43.com ఖచ్చితంగా ఇది ఇవ్వాలన్నమాట బై ద వే. సరే నెక్స్ట్ అలాగే ఇంకో యూజర్ క్రియేట్ చేస్తాను బై ద వే. ఏమి ఇస్తాను, బాలచంద్ర అంటాను యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బాలా అని ఇచ్చి మీకు ఇలా ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ అని ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే bala@awsb43.com. మనకు కావాలనుకుంటే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, న్యూ గ్రూప్ అని చెప్పి AWS B43 అడ్మిన్స్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మెంబర్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆనంద్ అంటాను. ఆ తర్వాత ఇంకోటి ఏముంది, బాలా అంటాను. ఇచ్చేసి చెక్ నేమ్స్ అని చెప్పి ఇలా ఇస్తాను. సో కాబట్టి ఇప్పుడు నాకేం కావాలంటే ఈ ఆనంద్ అనే యూజర్ కి, బాలా అనే యూజర్ కి AWS యాక్సెస్ ఇవ్వాలా. ఇప్పుడు ఇంతకు ముందాక మనం ఏం చేస్తున్నాం, AWS యాక్సెస్ అంటే ఆబ్వియస్ గా ఏం చేస్తున్నాం, IAM ఓపెన్ చేస్తున్నాం, అవునా. IAM ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. అది కాదు మన ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మీకు మీకు ఒక ఆఫీస్ లో ఏం జరుగుతుందంటే, మీ ల్యాప్టాప్ లో లాగిన్ అవుతారు కదా, అదే అదే ఐడి పాస్వర్డ్ మీ ఈమెయిల్స్ కి వాడుకుంటారు. అలాగే మీకు వేరే అప్లికేషన్స్ చేస్తారు, గిట్ కూడా ఉంటుంది, అజూర్ డెవాప్స్ ఉండొచ్చు, జెంకిన్స్ ఉండొచ్చు. దాంతో పాటు AWS కూడా సేమ్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలా, అది మన ఎక్స్పెక్టేషన్. అంటే ఏం చేయాలా, ఏడిని దీనికి సింక్ చేయాలి బై ద వే. ఏడిని మనం దీనికి సింక్ చేయాలా. ఎలా చేస్తాం, దానికోసమే సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ కి వస్తే మీకు ఏమవుద్దంటే ఇక్కడ IAM ఐడెంటిటీ సెంటర్ అని ఉంటుంది మీకు, విచ్ ఈస్ సక్సెసర్ ఆఫ్ AWS సింగిల్ సైన్ ఆన్. అది ఓపెన్ చేయండి మీకు. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఏంటంటే రైట్ నౌ ఇది IAM అనమాట. ఇది AWS IAM తీసుకుంటుంది. నేను ఏం చేస్తాను, చేంజ్ ఐడెంటిటీ సోర్స్ అని చెప్పి మీకు చేంజ్ ఐడెంటిటీ సోర్స్ యాక్టివ్ డైరెక్టరీ నెక్స్ట్ అని చెప్పి ఇది ఈ ఈ యాక్టివ్ డైరెక్టరీని మనం యూజ్ చేసుకుంటాం బై ద వే. ఇక్కడికి వచ్చి మీకు గారు, ఇప్పుడు ఈ యాక్టివ్ చెప్పండి. డైరెక్టరీ విండోస్ మిషన్ ఆన్ ప్రెమిసెస్ లో ఉందనుకోండి, అది కూడా జాయిన్ చేయొచ్చు. ఎస్, మీకు నిన్న చెప్పినట్టు అప్పుడు ఇట్లా ఈ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ పనికిరాదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి సెటప్ యాక్టివ్ డైరెక్టరీ అంటే AD కనెక్టర్ ఉంచుకోండి. కాకపోతే ఎక్కడైతే VPC లో ఉందో అక్కడ నుంచి మీ ఆన్ ప్రెమిసెస్ కి మీకు VPN ఉండాలి. VPN ఎస్టాబ్లిష్ చేసుకొని చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. నౌ కమింగ్ బ్యాక్, ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఇంటిగ్రేట్ చేసాం, ఇప్పుడు సింక్రనైజ్ చేయాలి. ఏ యూజర్స్ కావాలని చెప్పి సింక్రనైజ్ చేయాలా మనం ఐడెంటిటీ సెంటర్ లో. స్టార్ట్అప్ సెటప్ గైడ్ అని చెప్పి, గైడెడ్ సెటప్ అని చెప్పి నెక్స్ట్ రండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు యూజర్స్ గ్రూప్స్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఆనంద్ అని ఇవ్వండి మీకు.
సో ఆనంద్ ఉందనుకోండి, యాడ్ అయింది చూసారా మీకు. అలాగే బాలా అంటాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి AWS B43 అన్నాం అనుకోండి. బై ద వే మీకు ఆ గ్రూప్ పేరు ఏంటండి మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, సరే ఈ గ్రూప్ ఉందా అని చెప్పి యాడ్ అన్నాం అనుకోండి, మీకు యాడ్ అయిపోయింది. బై ద వే ఓకే. గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ అడ్రస్ కాన్ఫిగర్ చేయాలా, మీకు ఈమెయిల్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకో ఈమెయిల్, అందుకే నేను ఆనంద్కి బాలాకి ఈమెయిల్ కాన్ఫిగర్ చేశాను మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో దాంతో పాటు ఎందుకైనా మంచిది, దీనికి కూడా నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చేద్దాం. ఓకే, ఇలా ఇచ్చి నెక్స్ట్ అందాం. నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేస్తారు, సేవ్ కాన్ఫిగరేషన్ అంటామండి. మీకు సేవ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో కాబట్టి మీకు ఏమవ్వాలంటే మీకు మొత్తం వచ్చింది చూడండి, దాని ఈమెయిల్ అడ్రస్ లో అంతా వచ్చింది. బై ద వే ఓకే, బానే ఉంది. సో కాబట్టి మనం సింక్రొనైజేషన్ ఉంది మీకు, మీరు చూస్తే సింక్రొనైజేషన్ అంతా అవుతూ ఉంటుంది. బై ద వే ఫైన్. నెక్స్ట్ మనకి ఇక్కడ నేను ఏం చేస్తాను మీకు, AWS అకౌంట్స్కి వచ్చామనుకోండి, మీ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఏవైతే మీకు ఉన్నాయో, మీకు AWS లో ఏ అకౌంట్స్ అయితే ఉన్నాయో మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. నౌ మనకి దీనికి వెళ్ళే ముందు సింపుల్ గా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు ఇక్కడ AWS యాక్సిస్ పోర్టల్ ఉంది చూసారా, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇట్లా ఉంది కదా, మనం కావాలంటే చేంజ్ చేయొచ్చు, దీన్ని కస్టమైజ్ చేయొచ్చు. ఏమని కస్టమైజ్ అని చెప్పి, సో AWS B43 అని ఇచ్చి సేవ్ అంటాం. అంటే యూజర్స్ వచ్చి ఏం చేయొచ్చు, ఇంకా వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలా, కేవలం ఈ URL ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ URL ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. బై ద వే మీకు ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే దాని కిందే అన్ని కనిపిస్తాయి మీకు యాక్చువల్గా. ఓకే సరేనండి. నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే, ఓకే మనం ఏంటంటే AD సింక్రొనైజేషన్ ఎనేబుల్ చేసాం. ఆ తర్వాత వచ్చి మనకి దీని పేరేంటి, దీన్ని కూడా మనకి పోర్టల్ కూడా ఎలా చేయాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చాం. బై ద వే ఎస్ ఫైన్. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే, నెక్స్ట్ చేయాల్సింది వచ్చి మనకి పర్మిషన్ సెట్స్ అని ఉంటాయి. పర్మిషన్ సెట్స్ అనేది ఏంటంటే ఇవి కూడా IAM పాలసీలు అండి. మీరు చూస్తే పర్మిషన్ సెట్స్ కూడా IAM పాలసీస్ అనమాట. బై ద వే సో దీనికి అంటే సెట్ జస్ట్ లైక్ IAM పాలసీసే, ఆ సెట్ ఆఫ్ పాలసీస్ ని మనం IAM పర్మిషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి, మీకు IAM రీడ్ ఓన్లీ యాక్సెస్ అని చెప్పి, లేకపోతే S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ అని చెప్పి మీకు ఇది ఉంటుంది అనమాట. బై ద వే మీకు సో నేను ఏం చేస్తాను, ఇక్కడ AWS ఇక్కడ ఉండే రెండు పర్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ AWS ఇది ఓపెన్ చేస్తాను కానీ, ఇది ఓపెన్ చేసి మనం ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ చేద్దాం. మీకు మీరు చూస్తే ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏ అకౌంట్కి యాక్సెస్ అయింది, ఏమేమి పాలసీస్ ఉన్నాయని చూడండి. ఇక్కడ అకౌంట్స్ ఏదేది ఉంది మీరు కావాలంటే తీసేయచ్చు, ఇక్కడ వచ్చి మనం రిమూవ్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఓకే సో నేను ఏం చేస్తాను, నాకు కావాల్సింది ఏంటంటే ఇది సెట్ ఆఫ్ పర్మిషన్స్. మీరు చూస్తే మీ కస్టమైజ్ పాలసీస్ కూడా వాడుకోవచ్చు. మీరు చూస్తే కస్టమైజ్ పాలసీస్ కూడా ఇవ్వచ్చు అనమాట, మీ ఓన్ పాలసీస్, లేదా ఇన్లైన్ పాలసీస్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు. కాకపోతే పర్మిషన్ బౌండరీ కూడా ఉన్నాయి చూడండి, మల్టిపుల్ ఇవ్వచ్చు అనమాట. నేను ఏంటంటే డిఫాల్ట్ గా ఉన్నాయి వాడుకుంటాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పర్మిషన్ సెట్స్కి వచ్చి క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ అని చెప్పి, సో సెలెక్ట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీ ఇష్టం కస్టమ్ పర్మిషన్ సెట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అని చెప్పి AWS మేనేజ్ పాలసీస్ ఏం కావాలో నాకు వచ్చి EC2 ఫుల్ యాక్సెస్, S3 ఫుల్ యాక్సెస్ మీరు చూసినట్లయితే ఓకే ఇది ఇస్తాను. అలాగే రూట్ 53 ఫుల్ యాక్సెస్ మీకు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ అని చెప్పి, ఓకే మీరు చూస్తే AWS FNB43 EC2 S3 R53 యాక్సెస్ అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని చెప్పి మీకు ఏమేం పాలసీ సెలెక్ట్ చేసి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి క్రియేట్ అనివ్వండి. మీకు ఇలాగా
మీకు ఏం కావాలో కస్టమైజ్ పాలసీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ ఇచ్చిన డిఫాల్ట్ పాలసీస్ వాడుకోవచ్చు, లేక మీ ఓన్ ఐఏఎం పాలసీ మీకు తెలిసి ఎలా క్రియేట్ చేయాలి, ఐఏఎం పాలసీస్ క్రియేట్ చేసుకుని మీరు వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి పర్మిషన్ సెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలి యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ యూట్యూబ్ అకౌంట్కి వచ్చి నేను ఫస్ట్ మీరు శ్రీ యూట్యూబ్ అకౌంట్కి వచ్చి ఆల్రెడీ పాత పర్మిషన్ సెట్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేస్తాను ఫస్ట్. మీరు ఇవన్నీ కూడా మీరు చూస్తే పాత పర్మిషన్ సెట్స్ అన్నమాట చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీకు యాడ్ అని చెప్పి యూజర్స్ అని చెప్పి మీకు యాడ్ యూజర్ నేమ్ అని చెప్పి మీకు ఏది కావాలో బై ద వే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సో ఆనంద్ అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ రావాలన్నమాట. మీకు రీఫ్రెష్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఇంకా సింక్రనైజ్ అయినట్లేదు, మీకు ఇక్కడ రావాలా. సో ఇంతకుముందు చాలా ఫాస్ట్గా వచ్చేదండి. ఇంతకుముందు ఏమయ్యేదంటే చాలా ఫాస్ట్గా వచ్చేది. తర్వాత మీరు ఐడెంటిటీ సెంటర్కి పెట్టినప్పుడు ఇది కొంచెం లేట్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ANAND@AWS మొత్తం ఫుల్గా ఇస్తాను. ఇలా ఇచ్చి మనం ఏముంది డిస్ప్లే నేమో వచ్చి ఇక్కడికి వచ్చి ఆనంద కూడా ఇవ్వచ్చు, ఉంటే వస్తుంది. లేదనుకోండి నేను మళ్ళీ ఐడెంటిటీ సెంటర్కి వెళ్ళి చూద్దాం. అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యూజర్స్కి వచ్చామనుకోండి, మీకు చూసారా మీకు యూజర్స్ కనిపించలేదు, యాక్చువల్గా వచ్చి ఉండాలా. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ యాడ్ అయ్యింది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఉంది గ్రూప్ ఉంది బై ద వే, మీకు గ్రూప్స్ ఇన్ స్కోప్, తర్వాత యూజర్స్ ఇన్ సింక్ స్కోప్, ఈ మూడు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు వచ్చింది చూడండి. సో మీ ఇష్టం, ఇద్దరు యూజర్స్ నేను ఏం చేస్తాను నెక్స్ట్ అని చెప్పి ఏ పర్మిషన్ సెట్ ఇద్దాం అనుకుంటున్నాము, ఇందాక మనం క్రియేట్ చేసిన B43 కావాలనుకోండి మీకు. సో ఉందా, ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ అంటే మీ ఇష్టం అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ పెట్టుకోవచ్చు బై ద వే మీకు. ఓకే క్రియేట్ చేసేసాము. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలా, మీకు సింపుల్ గా టెస్ట్ చేయాలా. టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే మనం ఐడెంటిటీ సెంటర్ లో డాష్ బోర్డ్కి వెళ్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ మీకు మీ URL ఉంది కదా, అది కాపీ చేసుకొని ఇలా ఇద్దాం మీకు. సో కాబట్టి యూజర్స్ అందరూ కూడా జస్ట్ ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి, ఇంకా ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, ఇది పరిస్థితి అని చెప్పి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఆనంద్ అంటాను, మెచ్చుకో కౌంట్ ఇట్లా ఇవ్వచ్చు, ఆనంద్ B43 ఇవ్వచ్చు, సింపుల్ గా ఆనంద్ ఇచ్చిన ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ అని చెప్పి ఓకే. సో మీరు చూస్తే మీకు అకౌంట్ ఏం కనిపిస్తుంది, ఒకటి కనిపిస్తుంది, దాని కింద ఈవెన్ మీ పర్మిషన్ సెట్ కూడా కనిపిస్తుంది. మీకు కమాండ్ లైన్ ఇవన్నీ కావాలనుకోండి, ఇది క్లిక్ చేస్తే మీరు చూసారనుకోండి, మీకు పవర్స్ ఇవన్నిటి కూడా మీరు చూస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు విండోస్ అంతా కూడా. అట్లా కాదు నేను కన్సోల్ ద్వారా లాగిన్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి బై ద వే మీకు. ఓకే ఇలా ఉంది. సో కాబట్టి నిజంగా ఇక్కడికి వచ్చామనుకోండి, ఇది కూడా రోల్ స్విచ్చింగ్ ఏదో అనుకుంటారు, ఇది కూడా రోల్ స్విచ్చింగ్, కాకపోతే యాక్టివ్ డైరెక్టరీ పరంగా అవుతుంది. అంటే ఏ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో మీకు మీ ఈమెయిల్కి మీ ల్యాప్టాప్కి, దాని ద్వారా మీరు డైరెక్ట్గా లాగిన్ చేసేయచ్చు. ఇక్కడ మీరు చూస్తే సో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను EC2కి వచ్చాను అనుకోండి, మీకు వస్తే చెక్ చేద్దాం. ఇన్స్టెన్స్ రెండు కనిపిస్తున్నాయి మీకు, మీరు చూస్తే రెండు ఇన్స్టెన్స్ కనిపిస్తున్నాయి, DevOps B2 అంతా కూడా మీకు. ఓకే సో అకౌంట్ డీటెయిల్స్ చూస్తే అకౌంట్ ఐడి ఇది మీకు ఈ ఫెడరేటెడ్ యూజర్ గా వచ్చాను బై ద వే. ఓకే
సో నేను కావాలనుకుంటే మల్టిపుల్ అకౌంట్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. సో నేను ఏం చేస్తాను, యాజ్ ఆఫ్ నౌ మీరు గమనించారు అనుకోండి, ఇక్కడికి మీరు చూస్తే ఆ బ్యాక్ వస్తే మీకు నాకేం కనిపిస్తుంది, ఒకే అకౌంట్ కనిపిస్తుంది ఇక్కడ, అవునా? సో లెట్ మీ డూ అంటే నేను ఈ రెండు క్లోజ్ చేస్తాను. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి అడిషనల్ అకౌంట్ రావాలా? సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు అడిషనల్ అకౌంట్స్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు గ్రూప్ యాడ్ చేద్దాం అనుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తున్నాను, మీకు పర్మిషన్ సెట్ వచ్చి ఓకే. ఇప్పుడు చెక్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను మనకి మనం గ్రూప్ లో భాగంగా ఉన్నాం కాబట్టి ఐ థింక్ రావాలండి. బై ద వే మీకు పర్మిషన్స్ ఎందుకు రాలేదు, నేను సో యూజర్స్ వచ్చి మనం గ్రూప్ ఇచ్చాము. యాక్చువల్గా ఈ గ్రూప్ లో మనకి యూజర్ ఉన్నాయనుకోండి, బై ద వే మీకు మీకు లేదా పర్మిషన్ సెట్ ఇక్కడ ఉంది. అలాగే యాడ్ అని చెప్పి నేను యూజర్స్ కి వచ్చి ఇది B43 ఇంకేమైనా యాడ్ చేసాం అనుకోండి, మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ IAM రీడ్ ఓన్లీ యాక్సెస్ అని చెప్పి ఇద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు అయితే లాగౌట్ చేసి లాగిన్ చేయడం మేలని నా ఉద్దేశం. చూడండి రెండు అకౌంట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు, దీనికి వేరేది కనిపిస్తుంది. చూడండి ఓ పని చేస్తాను, సైన్ అవుట్ చేస్తానండి. సైన్ అవుట్ చేసి నేను బాలాగా లాగిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసామనుకోండి వస్తుంది చూడండి. సో రెండు వస్తాయి. సో ఇక్కడికి వచ్చి నేను K8S కావాలనుకోండి, సింపుల్ దాన్ని క్లిక్ చేసామనుకోండి, అంతే వచ్చేసి. సో కాబట్టి మన యూజర్స్ అందరూ కూడా ఏం చేయాలి, సింపుల్ గా ఒకే దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక URL తీసుకొని దాన్ని బుక్ మార్క్ చేసుకొని, సో ఏదైతే రెగ్యులర్ గా మెషిన్స్ లో లాగిన్ అవుతున్నారో కానీ దానికి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బెటర్ అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా ఏమైపోతుంది మీకు పాలసీ. సో నేను ఏం చేస్తాను, మనం ఏదన్నా ఉందేమో చూద్దాం. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS ఆర్గనైజేషన్ మీకు SCP MFA అన్నాం అనుకోండి, మీకు ఎన్ఫోర్స్ అన్నాం బై ద వే. ఓకే, సో MFA అనేబుల్ చేసి అంటే ఏదన్నా అలాంటిది ఉందనుకోండి, బై ద వే మీకు MFA ఎన్ఫోర్స్ చేయాలి అన్నది పెట్టామనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది మీకు. ఓకే, సో లెట్స్ సి, MFA పెట్టామంటే ఆటోమేటిక్ గా అందరికి కూడా ఫోర్స్ అవుతుంది అనమాట. సో కాబట్టి యూజర్స్ ఏం చేయాలి, వాళ్ళు MFA కూడా ఎనేబుల్ చేసుకోవాలి బై ద వే. దీని AWS బేస్డ్ ఆన్ AWS రీజియన్ ఒకటి ఉంది. ఇక్కడ ఏదైనా ఉందా మనకి, సో Ctrl+F MFA అన్నాం అనుకోండి మీకు. ఓకే, ఇక్కడ వచ్చి యూజ్ ఇన్ SCP like following to require multi-factor is enabled before IAM user role can perform an action. In this the action is stopped and అనమాట బై ద వే. సో మీరు చూసారు అనుకోండి, ఇలా MFA ఎనేబుల్ చేయొచ్చు అండ్ రిసోర్స్ కండిషన్ బూల్ ఇఫ్ ఎగ్జిస్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఇట్లా ఉందన్నమాట బై ద వే మీకు. సో అలా కూడా ఆప్షన్ ఉంది. బట్ రైట్ నో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మనం ఏంటంటే
ప్రతి కంపెనీలో కూడా యాక్టివ్ డైరెక్టరీ ఉంటుందండి. ఎందుకంటే విండోస్ ల్యాప్టాప్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో విండోస్ ల్యాప్టాప్స్ వాడతారు, అవుట్లుక్ వాడతారు కాబట్టి యాక్టివ్ డైరెక్టరీ ఖచ్చితంగా ఉంటుంది బై ద వే. సో యాక్టివ్ డైరెక్టరీ మనం సింక్రనైజ్ చేసేసుకుంటాం. మీరు చూసారనుకోండి, యాక్టివ్ డైరెక్టరీ సింక్రనైజ్ చేసేసుకొని మన ప్లాన్ ఏంటంటే అక్కడి నుంచి మీరు యూజ్ ఫర్దర్ గా వెళ్ళొచ్చు అనమాట బై ద వే. సో ఇన్స్టెన్సెస్ చూసామనుకోండి, మీకు ఇన్స్టెన్సెస్ చూస్తే ఓకే, రెండు వచ్చింది. ఇదేంటి మేనేజ్మెంట్, ఇది K8s అండి బై ద వే. మీరు చూస్తే K8s అనమాట. సో అంటే K8s అకౌంట్ బై ద వే మీకు మీరు చూసినట్లయితే. ఓకే, లెట్స్ సి. నౌ నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మీరు వచ్చి యాక్టివ్ డైరెక్టరీ మీరు కాన్ఫిగర్ చేసుకొని సింక్రనైజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్ అండి, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అప్లికేషన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు ఏదైతే యాక్టివ్ డైరెక్టరీ ఉందో చూసారా, మీకు అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్ కూడా చేసి, నేను ఎప్పుడు చేయలేదు కానీ అవసరం రాలేదు. బట్ ఏం చేయొచ్చు అంటే చాలా అప్లికేషన్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. బై యాడ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఆ మీరు చూడండి, చాలా అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. బై మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి మీకు ఒకవేళ ఇంటిగ్రేట్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో అంటే అప్లికేషన్స్ లాగిన్ చేసేటప్పుడు కూడా దీని ద్వారా మీరు చూసినట్లయితే దీని ద్వారా మీకు వచ్చేస్తుంది బై ద వే మీకు. ఓకే, నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్, అపార్ట్ ఫ్రమ్ సింగిల్ సైన్ ఆన్, మనం ఏం చేస్తామంటే FSX ఫైల్ సిస్టమ్ కూడా చేసాం చూడండి బై ద వే, అది కూడా క్రియేట్ అయింది. ఇదేంటి యాక్చువల్ గా మీకు ఈ FSX ఫైల్ సిస్టమ్ అనేది మీకు విండోస్ ఫైల్ చేసి యాక్చువల్ గా స్టోరేజ్ చెప్పేటప్పుడు చెప్పాలండి, కాకపోతే అప్పుడు మళ్ళీ నేను యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలి దీనికోసం. నా ఇప్పుడు ఆనంద్ యాజ్ వెల్ యాజ్ బాలా ఇద్దరు ఉన్నారు, మీకు ఆనంద్ బాలా ఇద్దరున్నారు, వాళ్ళిద్దరికి షేర్డ్ స్టోరేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే ఏం చేస్తానంటే మీకు ఈ లోకల్ సిస్టమ్ లో యాడ్ చేస్తాను. ఆగండి, ఇక్కడికి వచ్చి నేను LUSR MGR.MSC అని ఇచ్చి మీకు ఇక్కడ ఏం చేస్తాను, గ్రూప్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చి రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS B43 ఆ గ్రూప్ ని యాడ్ చేసేస్తాను మీకు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు కాబట్టి. సో నాకేం కావాలంటే ఇప్పుడు ఆనంద్ కావాలంటే ఈ సర్వర్లోకి లాగిన్ చేయొచ్చు బై ద వే, తన ఐడి పాస్వర్డ్ వాడుకొని. అదే కాకుండా నాకేం కావాలనుకుంటున్నానంటే వాళ్ళకి కొన్ని పర్సనల్ గా ఏమైనా డేటా పెట్టుకోవాలంటే షేర్ ఫోల్డర్స్ ఇవ్వాలి. సో మనం ఈ పేరు వాడుకుంటామండి. ఈ పేరు తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే మీకు ఏముంటుంది, ఈ విధంగా షేర్ అని ఉంటుంది చూడండి, మీకు మీకు షేర్ అని ఉంటుంది. దాని లోపలికి వెళ్తాను. దాని లోపలికి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫోల్డర్ అని చెప్పి ఆ షేర్ లోపల నేను ఏం చేస్తానంటే ఆనంద్ అంటాను, బాలా అంటాను, తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి ఫోల్డర్ అని చెప్పి కామన్ డేటా అంటాను. నా మీకు కొంచెం జూమ్ చేసుకోండి, కనిపించకపోతే ఇక్కడ నాకు జూమ్ చేయడానికి అవకాశం లేదు. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నేను పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి, ఆనంద్ వచ్చి ఆనంద్ పర్సనల్ అంతా కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. కామన్ డేటాలో మీకు ఏమైనా టీమ్ డేటా ఉంటే కామన్ డేటాలో పెట్టుకోవచ్చు. పర్మిషన్స్ ఇవ్వాలా. నేను ఇప్పుడు క్రియేట్ చేయబడిన పర్మిషన్స్ విండోస్ పర్మిషన్స్ అంటే మీకు అది క్లౌడ్ తో సంబంధం లేదు. సో ప్రాపర్టీస్ అని వస్తాను, ఆనంద్ ప్రాపర్టీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్వాన్స్ వచ్చి ఫస్ట్ డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అంటాను అని క్లిక్ చేసి కన్వర్ట్ ఆల్ ఇన్హెరిటెడ్ పర్మిషన్స్ ఇంటూ ఎక్స్ప్లిసిట్ పర్మిషన్స్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే ఆనంద్ని యాడ్ చేయాలి. నేను ఆనంద్ అని చెప్పి చెక్ ఇచ్చి అన్ని ఇచ్చేస్తాను. అన్ని ఇచ్చి రిమైనింగ్ తీసేస్తాను అనమాట. మీకు వచ్చి రిమూవ్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, మనకి అలా ఇచ్చేసి మిగతా వచ్చి రిమూవ్ తీసుకొచ్చి అప్లై అండ్ ఓకే అని ఇస్తాను.
తర్వాత కామన్ డేటాకి వచ్చి ప్రాపర్టీస్కి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ సెక్యూరిటీ అడ్వాన్స్ డిజేబుల్ ఇన్హెరిటెన్స్, ఓకే. సో ఇలాగనమాట. సో టెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆన్తో లాగిన్ చేస్తామండి. ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు anand@awsb43.com అన్నాం అనుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాను యాక్చువల్గా ఏమని, సో లాగిన్ చేయండి. హోల్డ్ ఆన్. ఓకే, ఇప్పుడు నిజంగా ఆనంద్కి యాక్సెస్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఈ డిఎన్ఎస్ పేరు కాపీ చేద్దాం. ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తే షేర్ వచ్చింది చూడండి. దీని లోపలికి వస్తే మీకు ఆనంద్ కామన్ డేటా, ఫస్ట్ కామన్ డేటాకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఉంది, దాంట్లో కొన్ని ఫైల్స్ ఏమన్నా కాపీ చేద్దాం. నేను ఏం చేస్తాను, మీకు కొన్ని ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, సమ్ టెరాఫార్మ్ ఫైల్స్ ఇవి. ఇలా అంటే ఈ డేటాకి ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇదే డేటాని తీసుకెళ్ళి ఆనంద్కి వచ్చి ఇక్కడ కూడా పేస్ట్ చేస్తాను, నాకు అవకాశం ఉంటుంది. కానీ మీరు బాలాకి వెళ్తే మీకు ఏమవుతుందంటే మీకు యాక్సెస్ ఉండదు అనమాట. బై ద వే గైస్, గివ్ మీ 1 minute. సరే గైస్, సో కాబట్టి మీరు చూస్తే బాలాకి యాక్సెస్ లేదు చూడండి, మీకు బాలాకి యాక్సెస్ లేదు. సో కాబట్టి ఏదైనా డేటా కామన్ డేటాలో పెట్టుకోవచ్చు. నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, బై ఆనంద్ అంటాను, బై ఆనంద్ అని చెప్పి ఇదన్నీ తీసుకొచ్చి ఓకే అన్నాను అనుకోండి. బై ద వే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. బై ద వే తర్వాత ఇక్కడికి వచ్చి మీకు బాలా అని ఉంది, బై ద వే బాలాకి యాక్సెస్ ఉండదు, మళ్ళీ ఆనంద్కి వచ్చి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగ్ ఆఫ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే చూడు, రీస్టార్ట్ ఆప్షన్ ఉండదు, మీకు పర్మిషన్ ఉండదు, సైన్ అవుట్ చేస్తాను. సైన్ అవుట్ చేసి ఈసారి దేంతో లాగిన్ చేద్దాం, బాలాతో చేద్దాం. బై ద వే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, bala@awsb43.com అని చెప్పి ఇది కూడా ఇలా ఇద్దాం. ఓకే, సో అగైన్ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మనం సేమ్ ఇది రానివ్వండి. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు బాలాగా లాగిన్ చేసినప్పుడు పరిస్థితి ఏంటి, బై ద వే మనకి మీకు బాలాగా లాగిన్ చేసినప్పుడు. సో నేను ఏం చేస్తాను, మీకు ఎక్కడ ఇచ్చానండి, సేమ్ అదే ఇది కాపీ చేసి
సో ఎస్ కామన్ డేటా ఉంటుంది. నేను కావాలనుకుంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాను బై ద వే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, రీనేమ్ అని చెప్పి బై నేను ఏం చేస్తాను బాలా అంటాను. సో అలాగే ఆ డేటానంతా కూడా తీసుకొచ్చి బ్యాక్ వచ్చి బాలాకి వెళ్తే నాకు యాక్సెస్ ఉంటుంది చూడండి, ఇలా వస్తుంది. కానీ ఆనంద్కి వెళ్ళడానికి ట్రై చేస్తే ఉండదు అనమాట, మీకు నాట్ పాసిబుల్. ఈ విధంగా ఫైల్ సిస్టమ్ ఎక్స్ అనేది ఏం చేస్తుంది, మీకు రైట్ నౌ 32 GB ఇస్తుంది. ఇది కూడా బ్యాక్ ఎండ్ లో ఒక విండోస్ సర్వరేనండి, కాకపోతే మనం మేనేజ్ చేయట్లా, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కింద వస్తుంది, వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఇది వచ్చి మనకి మన యాక్టివ్ డైరెక్టరీకి ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. మన యూజర్స్ అందరికి కూడా షేర్ ఫోల్డర్స్ ఇవ్వాలనుకోండి బై ద వే, వాళ్ళ ఫైల్స్ అని ఎక్కడైనా పెట్టుకోవాలనుకోండి, మామూలుగా ఒక విండోస్ సర్వర్ పెట్టి షేర్ ఫోల్డర్ ఇస్తాము. ఇదేంటంటే మీరు చూసినట్లయితే అదే వీళ్ళు ఇస్తున్నారు అనమాట, అదే మీకు ఎఫ్ఎస్ఎక్స్. అది కాకుండా ఈ అమెజాన్ ఎఫ్ఎస్ఎక్స్ వేరే ఫైల్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను, క్రియేట్ ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు ఇక్కడ వస్తే చూడండి, లస్టర్ ఉంది, లైనక్స్ క్లస్టర్ అనమాట, ఆర్ నెట్ యాప్ ఉంది, మీకు ఇలా వాడుకోవచ్చు అనమాట మీకు. సో ఇది వచ్చి స్టోరేజ్ లో భాగంగా వస్తుంది, కాకపోతే దీని మీద యాక్టివ్ డైరెక్టరీ డిపెండెన్సీ ఉంది. సో కాబట్టి అందుకే మీకు యాక్టివ్ డైరెక్టరీతో కలిపి చెప్తున్నాను అనమాట, మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీతో కలిపి చెప్తున్నాను బై ద వే. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు ఆర్గనైజేషన్ లెవెల్లో ఇప్పుడు మీకు ఐఏఎం తో పని లేదు కదండి, పాలసీస్ తో పని ఉంటుంది, ఇంకా స్టిల్ యూజర్స్ తో పని లేదు. ఎందుకు పని లేదు, మనకి పర్మిషన్స్ అన్ని కూడా త్రూ పర్మిషన్ సెట్స్ ఇస్తున్నాం, అవునా, పర్మిషన్ సెట్స్ ఇస్తున్నాము. సో కాబట్టి ఆర్గనైజేషన్ లెవెల్ అప్లై చేసేస్తున్నాము, డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారు, యూజర్స్ అంతా కూడా వాళ్ళు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇదిగోండి ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తున్నాయి. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్ కావాలో దానికి సింపుల్ గా లాగిన్ చేసుకొని పని చేసుకోవచ్చు. ఈ విధంగా ఐడెంటిటీ సెంటర్ అనేది యాక్టివ్ డైరెక్టరీ యూజ్ చేసుకొని మీకు మేనేజ్మెంట్ అనేది సింపుల్ చేస్తుంది. కాబట్టి రోల్ స్విచ్చింగ్ అంతా కూడా మనం మాన్యువల్ గా రోల్ ఏఆర్ఎన్స్ స్విచ్చింగ్ చేసి పాటలు పడాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా మనం ఈ పోర్టల్ ద్వారా చేసినప్పుడు మీకు అదే మీకు రోల్ స్విచ్చింగ్ చేస్తుంది. అలాగే దాన్నే మీరు మన ఫైల్ సిస్టమ్ ఎక్స్ కి ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఏమవుతుంది, మీకు ఈజీగా మీకు షేర్ ఫోల్డర్స్ కూడా మీకు పనికి వస్తుంది అనమాట. బయటకి షేర్ ఫోల్డర్స్ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చి ఎఫ్ఎస్ఎక్స్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వచ్చి మీకు ఎఫ్ఎస్ఎక్స్ అంటాం బై ది ఫైల్ సిస్టమ్ ఎక్స్. ఇదేంటంటే విండోస్ యూజర్స్ కోసం. అది కాకుండా ఇంకొక స్టోరేజ్ సిస్టమ్ ఉంది బై ది వే, విచ్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ ఈఎఫ్ఎస్ అంటాం. ఇది వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. మీరు చూసినట్లయితే ఇది వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇదేంటంటే లైనెక్స్ కోసం బై ది వే, మీరు చూస్తే ఇదేంటంటే లైనెక్స్ కోసం అనమాట. ఇప్పుడు మన ఎఫ్ఎస్ఎక్స్ వచ్చి విండోస్ కోసం చూసాం. సో కాబట్టి మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే ఈఎఫ్ఎస్ ఎలా మాట్లాడాలా. సరే ఎఫ్ఎస్ఎక్స్ చేసాం బానే ఉంది, మీకు ఈఎఫ్ఎస్ అంటే లైనక్స్ యూజర్స్ కి ఎలా దీన్ని కాన్ఫిగర్ చేయాలనేది చూడాలి. బిఫోర్ డూయింగ్ దట్, బిఫోర్ నేను డిలీట్ చేసే ముందు అందరికీ అర్థమైనట్టేనా, డైరెక్టరీ సర్వీస్ ఫస్ట్ క్రియేట్ చేయడము, దాన్ని తీసుకొచ్చి ఎఫ్ఎస్ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేయడం, యాజ్ వెల్ యాజ్ ఐడెంటిటీ సెంటర్ లో చేయడము, ఆ తర్వాత పర్మిషన్ సెట్స్ క్రియేట్ చేసి మీకు యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వడం, అందరికి అర్థమైనట్టేనా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, గుడ్. నౌ ఇప్పుడు ఎలా డీకమిషన్ చేయాలా? డీకమిషన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే డిలీట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి బ్యాకప్ ఏం అవసరం లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎఫ్ఎస్ఎక్స్ ఫైల్ సిస్టమ్ ని ఇక్కడికి వచ్చి డిలీట్ ఫైల్ సిస్టమ్ అంటానండి. అయితే ఇది డిలీట్ కావడానికి టైం పడుతుంది. మీరు చూసినట్లయితే ఇది డిలీట్ కానీ టైం పడుతుంది బై ద వే. ఇది డిలీట్ అయితే కానీ మీరు యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా చేంజ్ చేస్తారు, సెట్టింగ్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సెట్టింగ్స్కి వచ్చి మనం ఏం చేస్తాము, సోర్స్ చేంజ్ చేయాలి. ఇక్కడికి వచ్చి చేంజ్ ఐడెంటిటీ సోర్స్ అని చెప్పి మళ్ళీ నేను ఐడెంటిటీ సెంటర్ డైరెక్ట్ మీ ఐఎంకి వెళ్ళిపోతాం అనమాట బై ద వే. బట్ అలాగని మనం మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ వెంటనే డిలీట్ చేయలేం మీకు, ఎందుకంటే ఈ ఫైల్ సిస్టమ్ ఎక్స్ కంప్లీట్ గా డిలీట్ అయిపోయినాక
మీకు ఈ ఫైల్ సిస్టమ్ కంప్లీట్ గా డిలీట్ అయిపోయినాక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇది చేయొచ్చు. కాసేపు ఆగి చూద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు యాక్చువల్ గా దీన్ని ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటాం. ఏం నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే లైనక్స్ సర్వర్స్ కి మీకు షేర్ ఫోల్డర్స్ ఇస్తుంది అనమాట. మీకు అంతకుమించి ఏం లేదు. సో ఇది ఎక్కడైనా చేయొచ్చు. మీకు ఇక్కడే చేయాలని ఏం లేదు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నా శ్రీ యూట్యూబ్ అకౌంట్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే 2 ఉబుంటూ సర్వర్లు క్రియేట్ చేస్తానండి. మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 2 ఉబుంటూ సర్వర్లు క్రియేట్ చేస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్కి వస్తాను. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మీకు ఉబుంటూ 20.04 ఇక్కడ ఒకటి ఉంది. ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి మీకు ఏం చేద్దాం, ఒకటి వచ్చి అవైలబిలిటీ జోన్ 1Aలో, ఇంకోటి వచ్చి 1Bలో ఇద్దామండి. అవైలబిలిటీ జోన్ 1Aలో మీరు చూస్తే పబ్లిక్ సబ్నెట్ 1 అని చెప్పి అంతా సేమ్, ఏం చేంజ్ చేయము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ సర్వర్ జెంకిన్స్ సర్వర్ 1 ఉండాలన్నమాట. 1 అని చెప్పి మనం ఏం చేస్తాము, ఇది అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే నేను మీకు చూడండి, మీకు ఇది మొత్తం తీసేయండి. యాక్చువల్ తర్వాత క్రియేట్ అయినాక ఇన్స్టాల్ చేద్దాం. సో నేను ఇంకోటి ఏంటంటే పైకి వచ్చి మీకు T2 మైక్రో కాదండి, T2 మీడియం ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే T2 మీడియం సెలెక్ట్ చేస్తాను. T2 మీడియం సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. ఓకే గుడ్. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మళ్ళీ లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి మీకు చెప్పండి. కొన్ని టాపిక్లకి అమెజాన్ లినక్స్, కొన్ని టాపిక్స్ కి ఉబుంటూ తీసుకుంటారు కదా, ఏమైనా రీజన్ ఉంటుందా? రీజన్ డెఫినెట్ గా ఉంటుంది కదండి, లేకుండా ఎందుకు ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో నేను ఇప్పుడు ఇది ఉబుంటూ సర్వర్ కదా, నేను జెంకిన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. ఆ జెంకిన్స్ అప్లికేషన్ ప్లస్ ఎన్ఎఫ్ఎస్ కామన్ ఒక డ్రైవర్ ఇన్స్టాల్ చేస్తాను. అది నేను అమెజాన్ లైనక్స్ లో ఇన్స్టాల్ చేయలేదు. అది ఎలా బిహేవ్ చేస్తుందో నాకు ఐడియా లేదు, అందుకని ఉబుంటూ వాడుతున్నాను అంతే. నౌ ఇక్కడికి వచ్చి సో అయితే నాకు పబ్లిక్ సబ్నెట్ 1 ఇచ్చాం కదా, ఇక్కడ ఏం చేస్తాం మనం AWS B28 అని చెప్పి మీకు పబ్లిక్ సబ్నెట్ 2 ఇద్దాం. మిగతా అంతా సేమే. ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చి ఇలా తీసుకొని ఇలా ఇస్తాం బై ద వే. ఓకే సో లెట్స్ సి. సరే ఈ లోపల ఫస్ట్ సర్వర్ వచ్చేసింది, దాంట్లోకి లాగిన్ చేసి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలండి. సో నేను ఏం చేస్తానంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, ఉబుంటూ అని చెప్పి. మామూలు అమెజాన్ లైనక్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ ఎన్ఎఫ్ఎస్ డ్రైవర్ ఒకటి ఇన్స్టాల్ చేయాలా. యాప్ట్ అప్డేట్ యాప్ట్ ఇన్స్టాల్ -y అని చెప్పి మనం ఏం చేద్దాము, ఇక్కడ మీకు ఎన్ఎఫ్ఎస్ -కామన్ అని ఇద్దాం. ఓకే సో ఎంటర్ కొట్టండి. అలాగే రెండో సర్వర్ కూడా అప్ అయిపోయింది, అది వచ్చి మీకు సెకండ్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అయింది మీకు.
సో ఇక్కడికి వచ్చి జావా హైఫన్ వర్షన్ అంటే మీకు జావా లేదని వస్తుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి JDK హైఫన్ Y అంటాను. ఇది జావా 11 ఇన్స్టాల్ చేస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సర్వీసెస్ స్టోరేజ్ EFSకి వెళ్ళి ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి మనం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ అని చెప్పి మీకు AWS B43 EFS అని చెప్పి మనకి ఏది మన B28 పైన ఉందనుకుంటా, ఇది చేసి సో మనం కస్టమైజ్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే బ్యాకప్స్ అవసరం లేదండి నాకు. నెక్స్ట్ అని చెప్పి మనకి ఎక్కడెక్కడ మీరు చూస్తే పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ అట్లా ఇచ్చేసి నా ఏదైనా ఆటోమేటిక్ అదే IP అడ్రస్ పిక్ చేసుకుంటుంది. కాకపోతే NFS అనేది 2049 పోర్ట్ లో పనిచేస్తుంది. సరే మనం ఏం చేస్తాం, ఇది ఇచ్చేసాం అనుకోండి, టెస్టింగ్ SG ఇస్తే ఆటోమేటిక్ గా పోర్ట్స్ అన్ని ఓపెన్ అయినాయి కాబట్టి ఇలా క్రియేట్ చేస్తాం. సరే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు జావా హైఫన్ వర్షన్ అంటే ఓకే ఇది ఇన్స్టాల్ అయింది. అలాగే జావా హైఫన్ వర్షన్ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం మనం. ఏమని ఎక్కడంటే mkdir -p అని చెప్పి వార్ లిబ్ జెంకిన్స్ అంటాం. -p అంటే ఒకవేళ ఆ పాత్ ఇప్పుడు లిబ్ లేదనుకోండి స్టిల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు mkdir/war lib jenkins అన్నాం అనుకోండి, లిబ్ లేదనుకోండి, అంటే నా ఉద్దేశం చూడండి ఇక్కడికి వచ్చి /root కింద మీకు -p ఇవ్వకుండా నేను 1, 2, 3, 4 అంటాను, మీకు ఇట్లా వస్తుంది అవునా, లేదని వస్తుంది. అదే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ -p అని ఇచ్చామనుకోండి క్రియేట్ అయిపోవాలి. చూడండి ఇక్కడికి వచ్చి 1 అంటే మీకు 1 లోపల ఏముంది, 2 ఉంది, 2 లోపల 3 ఉంది, 3 లోపల 4 ఉంది బై ద వే. అట్లా అనమాట. అట్లా వార్ లిబ్ జెంకిన్స్ అని చెప్పి ఒకవేళ క్రియేట్ చేస్తాం బై ద వే మీకు. ఎట్లా చేద్దాం మనకి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో మీరు చూసినట్లయితే ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని మౌంట్ చేయాలన్నమాట బై ద వే మీకు, ఇది మౌంట్ చేయాల. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS EFS ఉబుంటు మౌంట్ అంటాను యాక్చువల్గా. మీరు చూస్తే ఇక్కడ ఇచ్చి ఉంటారు బై ద వే, అంటే EFS కి పోయి మీరు ఇక్కడికి వచ్చి దీని లోపలికి వచ్చి మీరు మౌంట్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు మౌంట్ చేయడానికి ఇది కావాలండి, ఇది FQDN నేము. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లయితే అది తీసుకుందాం ఆగండి. సో ఇట్లా ఇచ్చి అంతా ఓకే. సో ఇక్కడికి వచ్చి ఫైల్ సిస్టమ్ ఎక్కడ ఉంది మీకు, మీరు చూస్తే EFS ఇదనమాట, ఇది ఇచ్చి మీరు చూస్తే కాకపోతే ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే వార్ లిబ్ జెంకిన్స్ అనమాట, మీరు చూసారు అనుకోండి. ఇలా ఇస్తాం మరి. సో దీన్ని మనం ఏం చేస్తాం యాక్చువల్గా మీరు చూసినట్లయితే యాక్చువల్గా FS ట్యాబ్ లో కూడా ఇవ్వచ్చండి, ఇక్కడ ఇవ్వకుండా ఓ పని చేస్తాను ఆగండి.
సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఇచ్చి తర్వాత మీకు NFS4 అని ఉంచండి బై ద వే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ తీసుకొని మీరు చూసారు అనుకోండి, మీకు ఇట్లా ఇచ్చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఓకే. సో నేను ఏం చేస్తాను, df-h అన్నాం అనుకోండి, వస్తుంది చూడండి. నేను ఏం చేస్తానంటే వాచ్ అని చెప్పి వాచ్ ls-al var lib jenkins అంటానండి. ఇలా అంటే మీకు ఫైల్స్ ఏం లేవు కదా, ఇది ఫస్ట్ సర్వర్ లో. సెకండ్ సర్వర్ లో కూడా నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, సో cd ఫస్ట్ df-h అంటే మౌంట్ అయిందా, కిందకు వస్తే మౌంట్ అయింది. cd var lib jenkins కి వస్తాను బై ద వే వచ్చి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఒక స్క్రిప్ట్ రన్ చేస్తానండి, ఇక్కడ ఒక ఫైల్ స్క్రిప్ట్ రన్ చేస్తాను. ఇక్కడ ఫైల్ క్రియేట్ అయితే వెనక్కి కూడా క్రియేట్ అవ్వాలా. నేను ఏం చేస్తాను, ఫర్ ఫైల్ ఇన్ అని చెప్పి ఇట్లా ఇస్తాను. చూసారా వెనక్కి కూడా వస్తుంది చూడండి బై ద వే. మీరు చూసినట్లయితే వెనక ముందు, సో రెండిట్లో కూడా ఫైల్ క్రియేట్. అంటే దీని అర్థం ఏంటి, మీకు ఇది రెండు అవైలబిలిటీ జోన్స్ లో ఉన్నాయండి. సో ఇక్కడ ఫైల్స్ ఉంటాయి, అక్కడ ఫైల్స్ ఉంటాయి చూడండి బై ద వే. అంటే దీని అర్థం ఏంటంటే ఎస్ షేర్ ఫోల్డర్స్, అంటే ఫోల్డర్ అనేది షేర్ అవుతుంది, ఇక్కడ ఫైల్స్ పెట్టినా అక్కడ క్రియేట్ అవుతాయి, ఇక్కడ డిలీట్ చేసినా అక్కడ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ -f అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, అక్కడ పోయింది చూడండి. చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సర్వర్ లో నేను వేరే కలర్స్ పెడతాను, ఆగండి, చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి. సెకండ్ సర్వర్ వచ్చి నేను ఏం చేస్తాను, గ్రీన్ లో పెడతాను, ఈజీ గుర్తుపడడానికి మీకు. ఇది వచ్చి మీరు చూస్తే 2.127, ఇది వచ్చి 1 అంటే 1A లో ఉందన్నమాట ఇది మీకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ jenkins.io అంటాం. jenkins.io అని చెప్పి ఇది CI/CD టూల్ లేండి. బట్ రియల్ టైంలో ఇలా చేసుకోవచ్చు, మనం EFS వాడి డిప్లాయ్ చేయొచ్చు అని మీకు చెప్పడానికి నా ఈ ప్రయత్నం. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తానండి మీకు. ఇక్కడికి ఇచ్చి మనం ఏం చేస్తాం, మనం -y అల్టాలి. సో ఈ జెంకిన్స్ అనేది బై డిఫాల్ట్ గా ఏది యూజ్ చేసుకుంటుందంటే మీకు వార్లిబ్ జెంకిన్స్ ఉంది చూసారా, ఆ వార్లిబ్ జెంకిన్స్ అనేది యూజ్ చేసుకుంటుంది బై ద వే. మీకు వార్లిబ్స్ జెంకిన్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటుంది మీకు. ఓకే రానివ్వండి. అంటే రెండింటి మధ్య అప్లికేషన్ షేర్ అవుతుందా లేదా అని మీకు చూపించడానికి నా ఈ ప్రయత్నం. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టెన్సెస్కి వచ్చి ఈ ఇన్స్టెన్స్ తీసుకొని 8080 అంటానండి. మీకు జెంకిన్స్ వచ్చి 8080లో పనిచేస్తుంది. సర్వర్ 2 అండి, సారీ సర్వర్ 1 కదా మనకు కావాల్సింది, సారీ సర్వర్ 1 తీసుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. మీకు పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఉంటుంది.
Okay, let's see. సో తర్వాత మనం ఏం చేస్తాం, దీంట్లో కూడా ఇన్స్టాల్ చేస్తాం మనం. సో ఇది అయిపోయినాక ఒక సింపుల్ జాబ్ ఒకటి రన్ చేసి తర్వాత సెకండరీలో కూడా ఇన్స్టాల్ చేద్దాం మనం. So skip continuous admin and not now. స్టార్ట్ యూజింగ్ అగైన్. మీకు జెంకిన్స్ క్లాస్ కాదండి ఇది, నిజంగా షేర్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి నేను ఇక్కడ ఏం చేస్తాను, మీకు టెస్ట్ జాబ్ 1 అని చెప్పి ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చేసి సేవ్ అని చెప్పి, సారీ AWS కంటే డెవాప్స్ అని ఇచ్చాను. ఓకే, ఎనీవే ఇది బిల్డ్ నవ్ అన్నాం అనుకోండి, సింపుల్ గా అది ఎకో చేస్తుంది, మీకు ప్రింట్ ఇస్తుంది, అంత మించి ఏం లేదు. సో నవ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన ఈ సర్వర్ లో కూడా సేమ్ అదే ఇన్స్టాల్ చేస్తాను. ఏది, ఇన్స్టాల్ చేయాలండి, వెనక షేర్ ఫోల్డర్ ఉన్నా కూడా ఇన్స్టాల్ చేయాలి, తప్పదు. సో రానివ్వండి, ఈ లోపల ఇక్కడ పోయి ఫైల్ సిస్టమ్ ఎక్స్ డిలీట్ అయిపోయిందా, ఇది డిలీట్ అయిపోయింది. సో డైరెక్టరీ సర్వీస్ ఉందనుకోండి, డైరెక్టరీ సర్వీస్ క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు, మార్చేసాం కదా ఐఎన్టీ సెంటర్. ఓకే, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా డిలీట్ డైరెక్టరీ అని చెప్పి మనం ఏం చేద్దాం, డైరెక్ట్ డిలీట్ చేస్తాం. ఓకే గుడ్. ఇప్పుడు సెకండ్ సర్వర్ కూడా యాక్సెస్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, సేమ్ పాస్వర్డ్ పని చేయాలి ఇక్కడ మీకు, సారీ 8080. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ చూడండి, గ్రీన్ లో ఇన్స్టాల్ చేసింది గ్రీన్ లో, కానీ పాస్వర్డ్ ఎక్కడి నుంచి టైప్ చేసి కాపీ చేసి ఇక్కడ నుంచి చేస్తున్నా మీకు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చి వచ్చేసి చూడండి, చూసారా, అంటే ఇక్కడ సేమ్ ఉంచుకోండి. ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు ఇక్కడ టెస్ట్ జాబ్ ఉంది, ఇక్కడ టెస్ట్ జాబ్ ఉంది. నేనేం చేస్తానంటే మీకు మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి న్యూ ఐటమ్ అని చెప్పి నేనేం చేస్తాను, టెస్ట్ జాబ్ 2 అని ఇస్తాను. టెస్ట్ జాబ్ 2 అని ఇక్కడికి వచ్చి నేను మీకు టెస్ట్ జాబ్ 1 నుంచి కాపీ చేస్తాను. కాపీ చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ వచ్చి సేవ్ చేసి మనం ఏం చేయొచ్చు, బిల్డ్ నౌ అనొచ్చు. సో బిల్డ్ నౌ వస్తుంది. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే 2 కనిపిస్తుంది, కానీ ఇక్కడ వెంటనే రాదు, ఎందుకంటే ఇది ఈఎఫ్ఎస్ ప్రాబ్లం కాదండి, ఇది జెంకిన్స్ ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీస్టార్ట్ అన్నాం అనుకోండి, ఎస్ అంటే వస్తుంది. బట్ దెర్ ఈస్ అదర్ వే టు రీస్టార్ట్ దిస్, ఇట్లా ఇదంతా చేయకుండా. బట్ మీకు అర్థం కావడానికి ఇక్కడ డిస్ప్లే కావాలి. ఇది ప్రాబ్లం వచ్చి జెంకిన్స్ ప్రాబ్లం, వెంటనే సింక్రోనైజ్ కావడానికి వెనక ఈఎఫ్ఎస్ లో పనిచేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇప్పుడు కనిపించాలా, దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ కాన్ఫిగ్ రీలోడ్, అది చేస్తే మీకు ఇబ్బంది లేదు, మీకు కనిపిస్తుంది. బట్ లెట్స్ సీ ఇక్కడ. సో వచ్చింది చూడండి, ఇక్కడికి వచ్చి ఓ పని చేస్తాను, న్యూ ఐటమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, బై ది వే ఓ పని చేద్దాం. సో టెస్ట్ జాబ్ 3 తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇలా ఇచ్చి, అంటే 2 పని చేస్తున్నాయని తెలియాలి కదా మీకు, యాక్చువల్గా 2 పని చేస్తున్నా లేదా ఒక డౌట్ ఉంది అనుకోండి మీకు. బిల్డ్ అన్నాం అనుకోండి, మీకు 3 వచ్చింది, కానీ ఇది వెంటనే రాదు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ వెంటనే రాదు. సో మనం ఏం చేయాల్సింది, ఇక్కడ ఒకసారి రీబూట్ చేశాను అనుకోండి,
ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు ఎఫ్ఎస్ఎక్స్ ఏంటి, మీకు ఎఫ్ఎస్ఎక్స్ షేర్ ఫోల్డర్స్ ఎవరి కోసం, విండోస్ యూజర్స్ కోసం. ఈఎఫ్ఎస్ ఏంటి, ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, విచ్ ఈస్ యాక్చువల్ పేరు ఏంటంటే బయట లైనక్స్ టెర్మినాలజీ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అదెందుకు, బిట్వీన్ యువర్ లైనక్స్ మెషిన్స్, అది కూడా వేరే వేరే అవైలబిలిటీ జోన్స్ లో ఉన్నాయి బై ద వే మీరు చూసినట్లయితే. అవునా, మీకు ఈ విధంగా ఈఎఫ్ఎస్ వాడుకొని బ్యాక్ ఎండ్ చేసుకోవచ్చు. దీనికోసమనే కాదండి, మీరు కావాలనుకుంటే ఈవెన్ క్యూబర్నెటీస్ స్టోరేజ్ కోసం వాడచ్చు, చాలా వాటికి ఈఎఫ్ఎస్ వాడుకోవచ్చు, లాక్ ఫైల్స్ కోసం కానీ, అప్లికేషన్ డేటా కానీ ఇలా ఇలా వాడుకోవచ్చు. సార్ వచ్చించండి బై ద వే. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ వాడుకొని మనం ఏం చేయొచ్చు, ఏడీని సింక్రనైజ్ చేసుకొని పర్మిషన్ సెట్స్ వాడి పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఎఫ్ఎస్ఎక్స్ వాడి విండోస్ యూజర్ కి షేర్ ఫోల్డర్స్ ఇవ్వచ్చు, ఈఎఫ్ఎస్ వాడి లైనక్స్ మెషిన్స్ కి మీకు ఏం చేయొచ్చు, లైనక్స్ అప్లికేషన్స్ కి అన్ని అప్లికేషన్ సపోర్ట్ చేయాలండి. ఈ జెంకిన్స్ సపోర్ట్ చేస్తాను నాకు తెలుసు, అదే MySQL అని అనుకోండి డేటాబేస్ సపోర్ట్ చేయడు. సో మీ అప్లికేషన్ సపోర్ట్ చేస్తే బ్యాక్ ఎండ్ లో ఈఎఫ్ఎస్ చేసి వాడుకోవచ్చు. ఓకే, ఇది మనకి యాక్టివ్ డైరెక్టరీ, సింగిల్ సైన్ ఆన్, ఎఫ్ఎస్ఎక్స్ అండ్ ఈఎఫ్ఎస్ బై ద వే. రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా సింపుల్ స్టోరేజ్ సర్వీస్ స్టార్ట్ చేస్తామండి. మీకు సింపుల్ స్టోరేజ్ సర్వీస్ చేసి అక్కడి నుంచి వెళ్తాం అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? అర్థమైంది అందరికి టాపిక్? ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు ఈఎఫ్ఎస్ ఉంది కదా, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ ఉంది కదా, ఇది అంటే ఎంత కన్జ్యూమ్ అయితే అంత పెరుగుతూ ఉంటుంది అంతేనండి? ఆటోమేటిక్ గా కాదు, లిమిటెడ్ అని చెప్పేసి తీసుకున్నాను. లిమిట్ ఉంది. ఎంత ఉందంటే 8 exabytes ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి అది మీరు రీచ్ కాలేరు బై ద వే. సో ఫర్ ఎగ్జాంపుల్ DF5H అనుకోండి చూడండి 8 exabytes. సో అది లిటరల్ గా రీచ్ అవడం అనేది చాలా ఒకవేళ అంత లెవెల్ పోతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఎక్స్పాండ్ చేస్తారని నా ఉద్దేశం, కానీ నాకెవరు కనిపించలేదండి 8 exabytes రీచ్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా. అలాగే ఇప్పుడు అమెజాన్ వాల్యూమ్స్ ని ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న లినక్స్ మిషన్స్ లో మౌంట్ చేయడం ఎలా చేయలేరు? ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారండి మీకు? ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ ని మనం ఆన్ ప్రెమిసెస్ లో మౌంట్ చేసుకోలేము. చేయలేరు, నాట్ పాసిబుల్. క్వశ్చన్స్? స్టోరేజ్ గేట్వే అని ఒకటి ఉంది, అది కేవలం బ్యాకప్ కోసం. కాబట్టి ఈబిఎస్ వాల్యూమ్స్ ని మీకు AWS లో కాకుండా ఫస్ట్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి దానికి? ఈబిఎస్ వాల్యూమ్స్ మీరు ఈఎఫ్ఎస్ వాడుకోవచ్చు, ఎందుకంటే అది నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ కాబట్టి మీకు VPN ఎస్టాబ్లిష్ చేస్తే మీ ఆన్ ప్రిమిసెస్ నుంచి మీకు కనెక్ట్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే NS లుకప్ అని చెప్పి ఈ ఫైల్ సిస్టమ్ ఇది ఇచ్చాను అనుకోండి, మీకు ఒక IP వస్తుంది బై ద వే, ఇది NS లుకప్ కదా, ఒక IP వస్తుంది దానికి. కాబట్టి మీకు VPN ఉందనుకోండి, మీకు చూసారా ఒక IP వచ్చింది, కానీ EBS వాల్యూమ్కి IP ఎక్కడి నుంచి వస్తుంది? దట్స్ నాట్ ఎ నెట్వర్క్ డివైస్ కదా, మరి ఎలా మౌంట్ చేస్తారు? కుదరదు కదా, ఇట్స్ ఎ బ్లాక్ డివైస్. సో అయితే ఈ ఈఎఫ్ఎస్ ని లిమిటెడ్ స్టోరేజ్ కింద మనం తీసుకుని మౌంట్ చేసుకోవడానికి లేదా? మీకు లిమిటెడ్ స్టోరేజ్ ఏముందండి, వాడు 8 exabytes ఇస్తాడు, కానీ బిల్లు మీరు ఎంత కన్సూమ్ చేస్తారో అందుకే కదా ఇస్తారు, మొత్తం ఎందుకు వేస్తాడు? క్వశ్చన్స్ గైస్? క్వశ్చన్ ఏంటండి? మరి సింగిల్ అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఒకే అకౌంట్ లో మీరు రోల్ స్విచ్చింగ్ ఎలా చేస్తారండి? కుదరదుగా. ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను చెప్పింది ప్రాక్టీస్ చేయాలంటే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉండాలి కదా, సో క్రియేట్ చేయండి, పోయేదే ఉంది. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయండి, ఫ్రీయే కదా, మీకేం ఛార్జెస్ ఏం లేవు కదా, అకౌంట్కి ఛార్జెస్ లేవు కదా, మీరు యూజ్ చేస్తే కదా ఛార్జెస్, అవునా? సో క్రియేట్ చేయండి. క్వశ్చన్స్? Okay, good. Let's meet up same time, 8:45 guys. Bye for now.